ఎండాకాలంలో చెమటలు కక్కుతూ వర్షాకాలంలో తడుచుకుంటూ గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఇక 10 నిమిషాల్లోనే దస్తావేజు రిజిస్ట్రేషన్ అయ్యేలా చూస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి వెళితే 10 నిమిషాల్లోనే మీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయిపోతుంది. ఇవాళ రిజిస్ట్రార్ ఆఫీసులో మనం ఎన్ని కష్టాలు పడతామని చూస్తూనే ఉన్నాం. గంటలు నుంచుంటే ఖాళీ ఉండదు, పార్కింగ్ ఉండదు, అనేక అవసరాలు పడుతూ ఉంటాం మనం. ఆ ఇబ్బంది లేకుండా సినిమా టికెట్ కొనుక్కుని నేరుగా థియేటర్లోకి వెళ్ళినట్టు స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి వెళ్తే 10 నిమిషాలు మన పనులు అయిపోతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ హరినారాయణ, అడిషనల్ ఐజీ ఉదయభాస్కర్, జాయింట్ ఐజీలు రవికుమార్, సరోజలతో కలిసి స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్ని మంత్రి సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలనే సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు వారికి వీలైన సమయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి పని పూర్తి చేసుకోవచ్చు అన్నారు. స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్లు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. శుక్రవారం నుంచి మొత్తం 26 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, రాష్ట్రంలోని మొత్తం 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని, ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా ఆన్లైన్లోనే డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్ సిద్ధం చేసుకొని ఫీజు కూడా కట్టేసి ఆ తర్వాత ఆ స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుందన్నారు. ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయినా వారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తే సాయంత్రం 5 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా 5,000 రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా వరుసగా వచ్చిన 3 రోజుల సెలవుల్లో దాదాపు 74 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఆదాయం లభించిందన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆటోమేటేషన్ సులభతరం చేసేందుకు రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ను రెవెన్యూ డేటాబేస్తో అనుసంధానం చేశామన్నారు. ఎంఏ అండ్ యూడి, డిటిసిపి వంటి ఇతర శాఖలతోనూ అనుసంధానం ప్రారంభించామని, ఈ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఈ అనుసంధానంతో ఆస్తిపై యాజమాన్యం ఉన్న వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలుగుతారని చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్, ఆస్తి యజమాని బదులు మరొకరు రిజిస్ట్రేషన్ చేయటం, నకిలీ డాక్యుమెంట్ సృష్టి లాంటి రియల్ ఎస్టేట్ మోసాలను నివారించేందుకు శాఖ అనేక చర్యలు తీసుకుందన్నారు. ఆధార్ సేవలను రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసంధానం చేశామన్నారు. డాక్యుమెంట్లను సమర్పించినప్పుడు పార్టీల డిజిటల్ సంతకాలు కూడా తీసుకుంటారని, ఈ విధంగా ఆధార్ ఆధారంగా రిజిస్ట్రేషన్లో గుర్తింపును ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ నుండి ప్రశంసలు అందుకున్నామని చెప్పారు. పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూ యజమానులకు ఇబ్బంది ఉన్న నాలా యాక్ట్ను రద్దు చేస్తున్నామన్నారు. 2024-25 ఏడాదికి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని అవినీతి పుత్రిక సాక్షి వార్తలు రాసిందని, అయితే డబ్బు కోసం గడ్డి తినే ప్రభుత్వం మాది కాదని అన్నారు. పేదల అభ్యున్నతితో పాటు అభివృద్ధిని కూడా సాధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం భూ అరాచకాలు చేసిందని, ఫ్రీ హోల్డ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని విమర్శించారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల శాఖలో వరుసగా తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా అవినీతి తగ్గిపోయి పారదర్శకత పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్గా రిజిస్ట్రేషన్లు జరపాలనేది తమ లక్ష్యమని చెప్పారు.